వీడప్పుడు 100 మాటలు మాట్లాడతాం, నాకు అంత ఉంది, నాకు ఎంత చేతొచ్చు అంత చేతొచ్చు అని. బట్ టైం వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకునేటటువంటి వాడే మగాడు. భారతదేశం దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, రష్యా దగ్గర నుంచి కొనది ఉంది, ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొనది ఉంది, అట్లాగే యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఉంది, అట్లాగే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వెపన్స్ మోడీ వచ్చాక కొన్నారు, యుద్ధ విమానాలు కొన్నారు అన్నప్పుడు ఇవన్నీ సొల్లి కబుర్లు, యుద్ధం లేదు కాబట్టి వీళ్ళు విన్యాసాలు చేసుకుంటారు లాంటి కారుకోతలు కూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అదేందో చైనా ఇచ్చినటువంటి పాకిస్తాన్కి ఇచ్చినటువంటి వెపన్స్ చాలా గ్రేట్గా, అదే సందర్భంలో పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి F-16లు అంటే భారతదేశం వల్ల కాదన్నటువంటి దూరంలో మాట్లాడుకొచ్చేటటువంటి ఒక తరహా మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన కొన్ని ట్విట్టర్ లైవ్ల్లో ఇట్లాంటి వాటిట్లో కూతలు కూసినటువంటి తెలుగు వాళ్ళు కూడా అందులో చూసాం మనం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కరెక్ట్ యుద్ధంలోకి వస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి చైనా ఎక్విప్మెంట్ అంతా 99.9% ఫెయిల్ అయింది. భారత ఎక్విప్మెంట్ అంతా 100కి 100% సక్సెస్ అయింది. మిస్ అయింది, ఫెయిల్ అయింది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఆ ఎక్విప్మెంట్లోనూ శక్తి ఉంది, దాన్ని వాడేటటువంటి సిబ్బందిలో కూడా టాలెంట్ ఉంది. అక్కడ F-16 F-17 లాంటి అద్భుతమైన యుద్ధ విమానాలు కూడా ట్యాకిల్ చేయడం చేత కానీ అసమర్థ పైలట్లు ఉన్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి లోపం. అదే సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు, అట్లా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా S-400 వద్దని చెప్పేసి పెద్ద రచ్చ చేశారు, రష్యాకి అనవసరంగా డబ్బులు తగలేయడమని. బట్ మోడీ సర్కార్ డబ్బులు ఇచ్చి కొంది, అది కాస్త కాస్ట్లీ, అది ఇవాళ వేలాది మంది ప్రాణాలు కాపాడింది. అది ఇంకోటి దాని శక్తి ఏంటో తెలిసింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అత్తారింటికి వెళ్ళి వచ్చిన అల్లుళ్ళలాగా మనం యుద్ధ విమానాలు వేసుకెళ్తున్నాం, డ్రోన్లు వేసుకెళ్తున్నాం, ఏం చేయాలంటే అది చేసి వస్తున్నాం పాకిస్తాన్. అదే వాడేమో సరిహద్దు దాటి లోపలికి రావడానికి కూడా కుదరట్లేదు, దున్నపోతులాగా అవతల కూర్చొని రంకెలేస్తున్నాడు. ఏంటి తేడా? అదే భారత్ స్పెషాలిటీ.